హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇదిగోండి, నేను మీకు ఈరోజు చెప్పాను కదా మార్నింగ్. ఇదిగోండి ఆది డ్రెస్ అయితే ఇదనమాట. దీని కొలతలు నేను ఈ పొడవు ఎంత, ఈ కుచ్చు పొడవు ఎంత, అలాగే ఈ బాడీ పొడవు ఎంత, ఈ బాడీ లూజ్ ఎంత అనేది నేను ఇక్కడ రాసుకున్నానండి వివరంగా మీకు చెప్పడం కోసం అని చెప్పేసి. బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పెట్టానండి. నడుం లూజ్ వచ్చేసి ఖర్చులతో 20 పెట్టాను. అంటే ఒకవైపు 20, అటువైపు 20 అనమాట. అప్పుడు మనకి 40 వస్తుంది. తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికి 40 అంటే 35 సైజులోకి మనం తిప్పుకోవచ్చు ఈ డ్రెస్ని. తర్వాత డ్రెస్ పొడవు అంటే చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు అండి పొడవు. ఈ కుచ్చు కాదు, ఈ నికరం కుచ్చు కాదు, జస్ట్ మనం తీసుకుని ఫస్ట్ పీస్ అనమాట. ఓకేనా? డ్రెస్ పొడవు వచ్చేసి 27 అంగుళాలు. ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు 27 అంగుళాలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ కుచ్చు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. దీన్ని 10 అనమాట. ఓకేనా? కుచ్చు పొడవు అని పెట్టాను. ఇది 10 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌన్ అనమాట. ఓకేనా? ఇది వీ నెక్ అయితే ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదండి, ఇది వీ నెక్. ఈ వీ నెక్ డౌన్ వచ్చేసి తను స్క్వేర్ నెక్ కావాలని అడిగింది. స్క్వేర్ నెక్ నేను పలక మెడ తీస్తానమాట. ఆ పలక మెడ 5.5 అంగుళాలు పెట్టుకున్నాను. నెక్ వెడల్పు, ఈ వెడల్పు ఎంత అక్క అంటే నేను షోల్డర్ మనకి చెప్తున్నాను 6 ఇంచెస్ పెట్టానండి. చేతుల పొడవు 13 అంగుళాలు పెట్టాను. ఇదేమో కుచ్చు చేయనమాట. దీనికి ఇలా కాకుండా కొంచెం మో చేతుల వరకు మనకి ఇక్కడ కుచ్చు వస్తుంది చూసారా, అలా మో చేతుల వరకు పొడవు చేతులు కావాలని చెప్పారు. అందుకని చెప్పేసి చేతుల పొడవు నేను 13 అంగుళాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 40 సైజు నేను పెడుతుంది అయితే లూజ్ 40, కానీ 40కి పనికిరాదండి. 35 సైజు వాళ్ళకే పనికి వస్తుంది. 36 లేదా 38 అలాంటి వాళ్ళకే సరిపోతుంది. ఇందులో ఖర్చులతో కూడా నేను మెన్షన్ చేశాను కదండి మీకు, అందుకని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇదే స్టైల్లో ఇంకా మీకు 40 సైజ్ కావాలి అనుకుంటే మీరు లూజ్ వచ్చేసి 44 పెట్టుకోండి. అంటే 22, ఒక హాఫ్ లూజ్ వచ్చేసి 22 పెట్టుకున్నారంటే మీకు 40 సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పార్ట్ 1లో మీకు వివరంగా చెప్తున్నాను. పార్ట్ 2లో డ్రెస్ కటింగ్ అయితే పెడతానమాట. ఓకేనా ఫ్రెండ్స్? అంటే విధానం మీకు ఎక్కడ ఏది వేసుకోవాలని తెలియడం కోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ ఒకసారి మీరు క్లియర్గా విన్న తర్వాత నెక్స్ట్ మనం కటింగ్లోకి వెళ్ళిపోండి. అప్పుడు పార్ట్ 2 పెట్టుకొని చూసుకుంటే మీకు కటింగ్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? నేను చాలా క్లియర్గా అయితే మీకు రాసి పెట్టాను అనమాట. మీరు ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. కటింగ్ మీరు ఇది ఒక్కసారి ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2లోకి అయితే వెళ్ళారనుకోండి, మీకు చక్కగా కటింగ్ క్లియర్గా అర్థమవుతుంది. కొత్త వారు కూడా కటింగ్ చేసుకోవచ్చు. అంతే కదండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.